యోగమాయ దేవి ఆలయం న్యూఢిల్లీ, మెహ్రావాలి ప్రాంతంలో కుతుబ్ మినార్ సమీపంలో ఉంది. ఇది ఢిల్లీలోని అత్యంత పురాతనమైన దేవాలయాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. ఇక్కడ సతీదేవి యొక్క తలభాగం పడిందని పురాణాల్లో ఉంది. ఇక్కడ ఉన్న స్థానిక గ్రంథాల స్థల పురాణం ప్రకారం యోగమాయాదేవి కృష్ణుని అక్క అని నమ్ముతారు. ఆమె వాసుదేవుని జనన సమయానికి కృష్ణుడి సోదరి రూపంలో మాయావాదిగా జన్మించింది. అప్పుడు కంసుడు తానే తనను చంపబోతున్న బిడ్డ అని తల నరికి చంపేస్తాడు. ఆ బిడ్డ నుండి బయటికి వచ్చిన మాయ నీ చావు మరొక చోట రాసిపెట్టి ఉందని, అది పెరుగుతుందని అతనికి చెబుతుంది. ఈ దేవాలయాన్ని పాండవులు మహాభారత యుగంలో నిర్మించారు. ఆ తర్వాత మహమ్మద్ గజ్ని దాడుల సమయంలో ఇది ధ్వంసమయ్యింది. ఆ తర్వాత వచ్చిన సింహనాల సామ్రాట్ విక్రమాదిత్య హీము ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడు. ఆ తర్వాత 19వ శతాబ్దంలో కూడా దీని పునర్నిర్మాణ పనులు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన మరేమీ ఇతర కథలు లేవు. అంతేకాకుండా దీనిని ఢిల్లీ సంస్కృతులలో భాగంగా గుర్తించారు.